ప్రస్తుతం బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళం. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అది పార్టీషన్ కూడా అదే టైంలో జరిగింది. దానిలో పాకిస్తాన్ అనేది 2 చెక్కలుగా 2 ముక్కలుగా వచ్చిందనమాట. ఇప్పుడున్న పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. అయితే వెస్ట్ పాకిస్తాన్కి ఈస్ట్ పాకిస్తాన్కి జాగ్రఫికల్గా, కల్చరల్గా ఇంకా ఏ విధంగానూ పొంతన ఉండేది కాదు. అక్కడ ఉర్దూ మాట్లాడితే ఇక్కడ బంగ్లా మాట్లాడేవాళ్ళు. అంతేకాదు సంస్కృతి కూడా చాలా వేరువేరుగా ఉండేదన్నమాట. దాంతో వీళ్ళకి వాళ్ళకి పొసగలేదన్నమాట. దీంతో షేక్ ముజీబుర్ రెహమాన్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటాం. ఆయన ముక్తి బాహిని అని చెప్పి ఒక గొరిల్లా గ్రూప్ స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ పాకిస్తాన్లో చాలా అనిశ్చితి వచ్చిందనమాట. ఆ టైంలో చాలా మంది రెఫ్యూజీస్ శరణార్థం కోరుతూ నార్త్ ఈస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లోకి చొరబడిపోయారనమాట. కొన్ని లక్షల్లో రెఫ్యూజీస్ వచ్చారు. ఇండియా అప్పట్లో 1970-71 ఆ టైంలో చాలా పెద్ద రెఫ్యూజీ క్రైసిస్ ఫేస్ చేసింది. ముఖ్యంగా మన నార్త్ ఈస్ట్, మన ఈశాన్య రాష్ట్రాలు సస్టైనబుల్గా ఉండటమే కష్టము. అటువంటి టైంలో దీనిలోకి వచ్చేసి చాలా ఒత్తిడి పెరిగిపోయిందనమాట. విపరీతంగా శరణార్థులు వచ్చారు. వాళ్ళకు ఉద్యోగాలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ తయారవటం, డ్రగ్స్, మాఫియా ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ టైంలో మన ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు అనమాట. ఈవిడ టాసిట్గా 1971 డిసెంబర్లో బంగ్లాదేశ్ విముక్తి కోసం మన సపోర్ట్ కూడా ఎంతో కొంత ఉంది. కానీ భారతదేశం యొక్క ప్రస్తావనే ఇప్పుడు బంగ్లాదేశ్ టెక్స్ట్ బుక్స్లో పూర్తిగా వ్యత్యాస్తున్నారంట. మనకు తెలుసు ఇండియాకి బంగ్లాకి ఉన్న సంబంధం. ముఖ్యంగా బంగ్లాదేశ్తో ఇండియా అతిపెద్ద సరిహద్దు పంచుకుంటుంది, 4096 కిలోమీటర్స్. భారతదేశంలోని 5 రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉన్నాయి.